గురువారమా పతనం వచ్చేది? శుక్రవారం అని చెప్పింది ఆ అమ్మాయి. పంపిరా వీళ్ళు పోతురే శనివారం పెళ్ళి శుక్రవారమే కదా పోయింది. మళ్ళీ మార్చారేమోలే, మనకు తెలియదులే. కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు శుక్రవారం అని చెప్పింది. పొద్దున కొండకెళ్ళి నడవడం, రాత్రికి పెళ్ళి అక్కలాగా అనింది. హల్దీ అయితే గురువారమేలే అని చెప్పింది. నేను బెండకాయ ఫ్రై. బెండకాయ కొనుక్కొచ్చిన. ఇక్కడే ఏడ తెచ్చాడో తెలీదు. బాగున్నాయి. అది ఎక్కడ తెచ్చాడో తెలియదు కానీ తెచ్చినాను. ఏంటి వేస్తేనే కదా కట్ అయిపోయింది. ఒక గంటలో కట్ అయ్యి. మీసే వాళ్ళు వేస్తారు కదా. మీసే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. 1000కి 20. నాకు ఆయన తెలిసిన అంకుల్ కాబట్టి 30 తీసుకున్నాడు. 3000కి 10 రూపాయలు లెక్క తీసుకున్నాడు. వేరే వాళ్ళకైతే 20. నా ముందే తీసుకున్నాడు ఆయన. అదే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది మీ సేవ రవణయ్య అని. ఆయన ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఏదో మామయ్య ఫ్రెండో ఎవరో సంథింగ్ ఎవరో ఆయన తెలుసు నాకు. ఆయన ఎప్పుడన్నా వెళ్తే ఆయన వెళ్ళంగానే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొని అడికి వెళ్ళి వేపిస్తేనే కదా నన్ను కట్ అయిపోయినాయి. మధ్యాహ్నం కల్లా కట్ అయినాయి. ఆడనా ఏమో ఎందుకు మీరు ఫోన్లో వేసుకోండి అని చెప్పాడుగా. ఒకసారి ఆ పనే చేయాలి. ఇంకెప్పుడన్నా ఎవరన్నా వేసే వాళ్ళు ఉంటే వేయించుకోవచ్చు. ఈయన కిషోర్ అడిగితే వేస్తాడు. కిషోర్ తీసుకోడు కానీ వేస్తాడు. నాకైతే వేస్తాడు. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడేమో కానీ నా దగ్గర తీసుకోడు. వేస్తాడు. బ్యాలెన్స్ అయినా అట్లనే ఇట్లా మామూలుగా ఫోన్ చేసి బాబా బ్యాలెన్స్ కావాలంటే ఇమ్మీడియట్గా వేస్తాడు. ఆ రోజు లేవంట ఆయన కాడ. ఇంకా బ్యాంకులో పోయి వెయ్యాలా. ఏందంట అవి వేసిన నయం కదా పిన్ని. ఇప్పుడు డిష్ ఒడికి పోతాయి, కరెంటు బిల్లు కట్టవచ్చు. మిగిలినవి 3000. 3000. Keep message and keep message.